తక్కువ ధరకే వస్తుందని గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్లు కొనాలనుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు. గ్రామ పంచాయతీ లేఅవుట్ అనేది ఒక అనాథరైజ్డ్ లేఅవుట్ అన్న విషయం మీరు గమనించాలి. ఈ వెంచర్ వేసిన వాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ప్లాట్స్ డివైడ్ చేసి సేల్స్ చేస్తుంటారు. దీనివల్ల ఫ్యూచర్లో సరిగ్గా రోడ్స్ లేకపోవడం, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్కి సంబంధిత ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. మరి ఈ జీపీ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్న వారి పరిస్థితి ఏమిటంటే, గవర్నమెంట్ మీ ఇంటి వరకు చూడనంత వరకే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ రోడ్ ఎక్స్టెన్షన్, డ్రైనేజ్ పైప్ లైన్, ఎలక్ట్రిసిటీ పోల్స్ కి గనక మీ ప్లాట్ అడ్డుపడితే మీకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీ ఇల్లుని కూల్చివేస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం 2015లో ఈ జీపీ లేఅవుట్స్ ని బ్యాన్ చేసి అంతకు ముందు జీపీ లేఅవుట్స్ లో ప్లాట్స్ కొన్న వారి కోసం ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టింది. ఒకవేళ మీరు ఇంతకు ముందే జీపీ లేఅవుట్స్ లో ప్లాట్స్ కొని ఉంటే మీరు తప్పకుండా ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా జీపీ లేఅవుట్స్ లో ప్లాట్స్ కొనాలి అనుకుంటే తప్పనిసరిగా అది ఎల్ఆర్ఎస్ అప్రూవ్డ్ అయితేనే ప్లాట్స్ కొనాలి. అప్పుడు మాత్రమే మీకు పూర్తి ఓనర్షిప్ రైట్స్ వస్తుంది. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.